అనేక సార్లు ప్రస్తావించారు. వ్యక్తి చేసిన నేరాన్ని పార్టీలకు ఆపాదించదు. తద్వారా ఆ నేరస్తుని శిక్షించాలనుకున్న పోలీసుల్ని మీడియా అనవసరంగా ఆపుతోంది. అలా కాకుండా ఒకడు తప్పు చేస్తే ఆ తప్పు చేసినోడిని ఆ పార్టీ కాపాడడానికి ప్రయత్నిస్తే అప్పుడు రాయండి. కానీ ముందే రాసి పడేస్తున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయిని మోసం చేశాడు. దానికి ఎమ్మెల్యే చెప్తాడు మోసం చేయరా నువ్వని, లేకపోతే చంద్రబాబు చెప్తారా మోసం చేయరా అని? లేదు కదా. బుద్ధున్నోడు ఎవడు చెప్పడు, వాళ్ళు ఎవరు చెప్పరు. వీడియోది ఏదో పని చేస్తే అదేదో చంద్రబాబు నాయుడు చేశాడు, లేకపోతే ఎమ్మెల్యే వాసు చేశాడని వార్త రాయడం ఏంటి? పనికి మాలినటువంటి వార్తలు. ఇప్పుడు తాజాగా కాకినాడ దగ్గర సంబంధించి రాష్ట్రంలో బాలికల మహిళలు దళితులకి రక్షణ లేకుండా పోతుందని టోటల్ జనరలైజ్ చేసి పడేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అండ చూసుకుని వాళ్ళ అనుచరులు వంది మాగదులు చెలరైపోతుంది. మొత్తం అందరూ వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు అమ్మాయిల మీద ఏదో పడి గొడవ చేస్తున్నట్టు. అసలు విషయం ఏంటంటే ఎవరో సత్యదేవ్ అనేవాడు పెళ్లి చేసుకుంటా అంటే ఒక దళిత మైనర్ బాలికని గర్భవతిని చేసి అధికారం అనతో ధైర్యంగా తిరిగాడు. ఆ బిడ్డను అన్న తర్వాత కూడా బొకాయిస్తూ వచ్చాడు. ఏడాది కాలంగా ఈ విషయం బయటికి రాకుండా అధికార పార్టీ నేతలు తొక్కిపెట్టారు. డబ్బులు ఇప్పిస్తామని పెళ్ళొద్దంటూ దుప్పటి పంచాయతీ చేస్తున్నారు. ఎన్ఐని వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు బయట పెట్టడంతో విధులేని పరిస్థితుల్లో పోలీసులు ఎట్టకేలకు ఫోక్సో కేసు పెట్టారు. అయితే అధికార పార్టీ అండదండలతో నిందితుడు పరారీలో ఉన్నాడు. టీడీపీ నేతలు డబ్బులు ఇప్పిస్తామంటూ దుప్పటి పంచాయతీ చేస్తున్న చర్చనీయాంశమైంది. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేటకి చెందిన బాలికను ప్రేమిస్తున్నానంటూ సత్యదేవ్ 2 ఏళ్లుగా పెంటపడుతూ వచ్చాడు. తన టీడీపీలో ముఖ్య నేతలు అంత సన్నిహితంగా ఉంటారని తాను ఎంత చెప్తే అంతంటూ నమ్మించి ప్రేమ పెళ్ళంటూ మోసం చేశాడు. సత్యదేవ్ మాటలు నమ్మే బాలిక మోసపోయింది. బాలికతో శారీరక సంబంధాన్ని కూడబెట్టుకుని గర్భవతిని చేశాడు. ఆ బాలిక 6 నెలలు గర్భవతిగా ఉన్నట్టు తేళ్లతో పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేసింది. దీంతో కులం తక్కువ దాన్ని ఎలా పెళ్లి చేసుకోవాలని దూషిస్తూ అబార్షన్ చేయించుకోవాలని డిమాండ్ చేశాడు. సత్యదేవ్ మోసం మీద రాజమండ్రి రూరల్ బొమ్మూరు సిఐ కాశీ విశ్వనాథ్ అని బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. నిందితుడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముఖ్య అనుచరుడు కావడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ సమయంలో కేసు లేకుండా ప్రైవేట్ సెటిల్మెంట్ చేసుకున్న అధికార పార్టీ నేతల కుటుంబంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. పెళ్లి చేసుకోవడమే పరిష్కారం అని బాధిత బాలిక ఆమె కుటుంబ సభ్యులు స్పష్టం చేస్తారు. దీంతో అయ్యప్ప దీక్ష తీసుకున్న నిందితుడు పెళ్లి వాయిదా వేశాడు. ఈ క్రమంలో ఏడాది ఫిబ్రవరిలో బాలికకి 8వ నెల వచ్చేసింది. అబార్షన్ చేయడం ప్రమాదం అని వైద్యులు చెప్పి సిజేరియన్ చేసి మగబిడ్డను బయటికి తీశారు. ఆపరేషన్ తర్వాత తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. ఆ తర్వాత బిడ్డ ఉన్నట్టుండి చనిపోయాడు. బిడ్డకు వైద్యం అందకుండా చేసి చనిపోయేందుకు సత్యదేవ్ కారకుడని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. తమకు న్యాయం చేయాలంటే అప్పటి నుంచి బొమ్మూరు పోలీస్ స్టేషన్ చుట్టూ కాళ్ళెరిగేలా తిరుగుతున్న పోలీసులు పట్టించుకోలేదు. దీంతో బాధిత కుటుంబం తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో నెల 4న జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. నేపథ్యంలో పోలీసులు నిందితుడు సత్యదేవ్ని పిలిపించి పెళ్లి చేసుకొని వారం గడువిచ్చారు. అయినప్పటికీ బాలికకి న్యాయం జరగలేదు. దీంతో ఈ భాగవతాన్ని వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు పోలు విజయలక్ష్మి మూర్తి లక్ష్మి మీడియా ఎదురు బయటపెట్టారు. బాలికకు చట్ట ప్రకారం న్యాయం జరగాలని డిమాండ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఒక దళిత బాలిక తన అనుచరుడి కారణంగా ఏడాదిగా అన్యాయం జరుగుతున్న టీడీపీ ఎమ్మెల్యే వాసు ఏమీ ఎరగనట్టు ఉండడం దారుణం అని మాజీ ఎంపీ మార్గాన భరతరామ ఆక్షేపించారు. ఇప్పటికీ బాధిత బాలిక న్యాయం చేసే బదులు ప్రైవేట్ సెటిల్మెంట్కి ఒత్తిడి చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. అలాగే పెళ్లితోనే కుమార్తెకు న్యాయమని బాధితురాలి తల్లి చెప్పినటువంటిది. అట్లాగే మానవతా దృక్పథంతో కేసు నమోదులు ఆలస్యం చేశామంటూ డీఎస్పీ చెప్పారన్నట్టు. ఇక్కడ పెళ్లి చేసుకుంటే సమస్య పరిష్కారం అయిపోతుందని పోలీసులు భావించుంటారు. ఇది ఇక్కడ ఏం చెప్తున్నారు, 2 ఏళ్ల క్రితం నుంచి వెంటబడుతున్నారు. అంటే వైసీపీ హయాంలోనే కదా. అప్పుడు తెలుగుదేశం మనిషిని అంటే పోయిన అమ్మాయి ఒప్పుకునేది, అదేదో లవ్, ఆ తర్వాత మోసం, ప్రేమ మోసాన్ని తీసుకొచ్చి పార్టీలకు ముడిగట్టడం ఎందుకు? ఇట్లాంటి వాటితోనే నమ్మకం కోల్పోతున్నారు. వాళ్ళు ఎట్టా ఉన్నారు ఈనాడు జ్యోతి, వీళ్ళు ఎట్టా ఉన్నారు.